ఈ వీడియోలో దేవీ నవరాత్రులు, దసరా నవరాత్రుల యొక్క విశేషాలు, ఈ 10 రోజుల పండుగ ఎలా చేసుకుంటారనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా అంటారు కదా, ఈ దసరా పండుగ యొక్క విశేషాలు ఏంటి, 10 రోజులు శరన్నవరాత్రుల్లో ఈ ఆశ్వయుజ శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు జరిగే విశేషాల గురించి ఇక్కడ ఈ వీడియోలో వివరిస్తున్నాను. శరదృతువులో వచ్చే 9 రోజుల ఈ దీక్షాకాలానికి శరన్నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రకాల దేవీ స్వరూపాలుగా పూజిస్తారు కనుక వీటికి దేవీ నవరాత్రులు అని కూడా పేరు. ఈ 9 రోజుల దీక్ష 10వ రోజు విజయదశమి, మొత్తం 10 రోజుల పండుగ కనుక దశహారత్రము లేదా దసరా అని అనేవాళ్ళు. పామర్ల నోళ్లల్లో పడి ఇలా దశహారాత్రం అనే సంస్కృతం పేరుకు దశహార అనే వికృతి వల్ల ఏర్పడిన తెలుగు పేరే దసరా. ఈ నవరాత్రి పూజలు చేసే విధానం ఏమిటో వివరంగా ఇప్పుడు పరిశీలిద్దాం. నవరాత్రి పూజల్లో ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రుల పూజలు చేయడం అనాదిగా వస్తున్న శాస్త్ర విధానం. అశ్విని నక్షత్రంతో కలిసిన పూర్ణిమ వచ్చిన మాసమే ఆశ్వయుజ మాసంగా పిలువబడుతుంది. శుద్ధ పాడ్యమితో ప్రారంభమై 9 రోజులు జరిగే మంత్రదీక్షకు చేసే పూజా విధానమే దేవీ నవరాత్రులని పిలువబడుతున్నాయి. 9 రోజుల పూజ అనంతరం 10వ రోజు జరిగే పండుగను దసరా అని మనం పిలుచుకుంటాం. ఈ నవరాత్రి దీక్షతో చేసే పూజలు సాత్వికమని, రాజసికమని, తామసమని 3 విధాలుగా ప్రాచీన సంప్రదాయం నుంచి వస్తున్నాయి. జ్ఞానమయమైన దేవీమూర్తిని మహాసరస్వతిగా ఆరాధించే విధానం సాత్విక అనుష్ఠానమునకు మూలం అయింది. అలానే తామసిక మూర్తి అయిన మహాకాళిని ఆరాధించే విధానం తామసిక పద్ధతికి మూలం. మహాలక్ష్మి, దుర్గా, లలిత వంటి దేవతలను రాజసిక, తామసిక, వామాచార, సమయాచార, దక్షిణాచారాలలో ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. సాత్విక పూజ ప్రయోజనం మోక్షం ఇస్తుంది. అలానే రాజసమునకు కామ్యకం అనగా కోరికలు, సంపద, పదవి, ధనం వంటి కోరి చేసే పూజలు, వీటి వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలానే తామసిక పూజ ప్రయోజనం మద్యం, మాంసం వంటి తామసిక పదార్థాలు వినియోగించి జంతు బలి వంటి పద్ధతులతో జరిపే సంప్రదాయానికి చెందింది. ఈ రకంగా చేసి వాళ్ళు తమ కోరికలు తీర్చుకుంటారు. ధర్మశాస్త్రాలను అనుసరించి శూద్రాది వర్ణాల వారికి తామసిక పూజ, అలానే రాజులకు, పరిపాలకులకు రాజసిక పూజ, యోగులకు, సాధకులకు సాత్విక పూజగా నిర్దేశించబడింది. ఈ నవరాత్రి దీక్ష కొందరు 9 రోజులుగా జరిపే పూజతోనే నెరవేరుస్తారు. మరికొందరు తదియ, తృతీయ మొదలగు కొన్ని నవమి వరకు 7 రోజులు గడిపే దీక్షగా చేస్తారు. ఈ నవరాత్రి దీక్షలో 700 శ్లోకములు కలిగిన సప్తశతి పారాయణాన్ని కూడా పారాయణం చేస్తారు. మరికొందరు పంచమితో ప్రారంభించి 5 రోజుల పాటు సప్తమి పూర్తి అయ్యే వరకు గల దీక్షను ఆచరిస్తారు. అలా కాక మరి ఒక పద్ధతిలో ద్విరాత్రి దీక్షగా కానీ లేక ఒక రోజునే దీక్ష చేసే పద్ధతి కూడా ఉంది. అది అష్టమి నాడు కానీ కేవలం నవమి నాడు కానీ ఈ దీక్ష చేసుకోవచ్చు అని ధర్మసింధు వివరించింది. ఇవి దేవీ నవరాత్రులు జరిపే పూజా విధానాలు. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో ఒక దేవీ పూజయే కాక సుందరకాండ పారాయణము లేక రామాయణ పారాయణం కూడా నవరాత్రి దీక్షగా చేసే పద్ధతి కొందరు పాటిస్తారు. కన్యారాశిలో సూర్యుడు ఉండగా వచ్చే చివరి 10 రోజులు శుక్లపక్షంలో పూర్ణిమతో అంతమయ్యే దీక్షగా చేస్తారు. ఈ దీక్షలో పూజింపబడే కన్యారాశి స్వరూపిణి అయిన కన్యకా పరమేశ్వరి లేక బాలా త్రిపురసుందరి లేక సింహరాశి స్వరూపమైన సింహవాహినిగా లేక మృగేంద్ర వాహినిగాను, పల్లవాలు అనగా దుర్గా అశ్వినిలోను, మేషరాశితో లేక పూర్ణిమ చంద్రుడు
చూపించబడే శిరస్సును ధరించిన చాముండేశ్వరి వంటి మూర్తిగా కూడా జ్యోతిష్ శాస్త్రపరమైన అనుష్ఠాన రహస్యములు ఉన్నాయి. కలశ స్థాపన చేయవలసిన నక్షత్రములలో ఇంకా మూలా నక్షత్రము శరీరంలోని మూలాధారము సూచిస్తుంది. ఈ మూలాధార కుండలిని స్థానం శక్తి స్థానం, అదే కలశ స్థానం అంటాం. ఇదే కలశ స్థాపనకు మూలం. నవరాత్రి పూజ ప్రారంభము కలశ స్థాపనతోనే ప్రారంభమవుతుంది. ఈ కలశ స్థాపన సామాన్యంగా మూలా నక్షత్రం నాడు చేస్తారు. అందులోనూ శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వస్తే మరింత శుభప్రదము. సూర్యోదయ సమయానికి 20 గడియల వరకు మూలా నక్షత్రం కొంచెం శేషమైనా ఉంటే అది ఆ రోజే ప్రారంభిస్తారు. ఈ కలశ స్థాపన చేసే ముందు పూజకు కావలసిన వేదిక అరుగును తయారు చేసుకోవాలి. గోమయం ఆవు పేడతో అలికిన అరుగు నలువైపులా సమంగా చేసి పసుపు రాసి అది ఆరిన తర్వాత శుద్ధ కుంకుమ బొట్లతో రంగవల్లికలతో అలంకరించి దాని మధ్య అష్టదళ పద్మం కానీ షట్కోణ యంత్రం కానీ ముగ్గుతో వేయాలి. దీనిపైన బియ్యం పోసి స్తండిలను శ్రీరామనవమి పూజకు తెలిపిన రీతిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చక్కని కలశపాత్రను సంపాదించాలి. వెండి కానీ పంచలోహంతో కానీ లేదా రాగి పాత్ర కానీ, అది లేకున్నా మట్టి పాత్ర కానీ గుండ్రంగా ఉన్నది తీసుకొని కలశపాత్రగా ఉపయోగించాలి. సన్నని మూతి కలిగినది ఉండాలి. ఆ తర్వాత పూజా ద్రవ్యాలు సమకూర్చుకోవాలి. ముఖ్యంగా పూజకు పంచపల్లవాలు అనగా 5 రకాల చిగుళ్ళు కలిగిన మండపాలు లేత కొమ్మలు నీటి అందించవలను. ఇంకా దుర్వాంకురములు అనగా గరిగ చిగుళ్ళు, దర్బలతో చేసిన పవిత్రము, కలశమున కొత్త బట్టలు పట్టువి, ఇంకా కుంకుమ, పసుపు, చందనము, తమలపాకులు, చెక్కలు, ఒక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, కొబ్బరి బోండం, కొబ్బరి కురిడీలు, ఎండు ఖర్జూరము, కొత్త యజ్ఞోపవీతము మడిగా తెచ్చి సుగంధ జలము ఇటువంటివి అన్నీ సమకూర్చుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇక పూజా విధానాన్ని చూద్దాం. ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం అనగా తలంట స్నానం చేసి నామం ధరించి పట్టు వస్త్రము కట్టుకొని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆసనంపై కూర్చుండవలను. తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ తిరిగి కూర్చుండవలను. ఆసనమున తూర్పు కొనలు కానీ ఉత్తరం కొనలు కానీ ఉన్నట్లుగా దర్బలను పరిచి దానిపై జింక చర్మమును లేదా వ్యాఘ్ర చర్మమును వేయవలను. తెల్లని పట్టుబట్ట కానీ ఎర్రని పట్టు పంచ కానీ దానిపై వేసి ఆసనంపై కూర్చుండవలను. ముమ్మారు ఆచరణం చేసి ఓంకారంతో గురువును పరమాత్మను ప్రార్థించి 10 నిమిషములు ధ్యానించి గాయత్రి మంత్రము జపించిన తర్వాత మహాసంకల్పం చెప్పవలను. గృహస్థు అయినవాడు భార్యతో సహా సంకల్పం చేయవలను. అభిజిత్ ముహూర్తంలో కానీ లేక సూర్యోదయం లోపల 10 గడియలలో కానీ పూజ ప్రారంభించవలను. మిగతా పూజా కార్యక్రమం సంక్షేమంగా ఈ క్రింద తెలుపబడినది. ముందుగా విఘ్నేశ్వరుని పూజ జరిపి స్వస్తి పుణ్యావహనములు చేయవలను. ఆ తర్వాత బ్రాహ్మణులకు ఇచ్చి 9 రోజులు నవరాత్రం కానీ లేదా 7 రోజులు కానీ హీనపక్షాన 3 రోజులు కానీ లేదా 1 రోజు కానీ దీక్ష కానీ శక్తి అనుసారం దీక్ష చేయవలను. పూజాకాలంలో రోజుకొకసారి మాత్రమే భుజించి ఏకభుక్త వ్రతము చేయవలను లేదా నక్తం అనగా రాత్రి వ్రతం చేయవచ్చును. ఈ నవరాత్రి పూజలో అఖండ దీపారాధన, కుమారి పూజ, చండీ సప్తపతి పారాయణము ఉంటాయి. లేదా లలిత సహస్రనామార్చనము లేదా లక్ష్మీ సహస్రనామార్చనతో మూలమంత్ర జపము, హోమము, తర్పణము చేయవచ్చు. సువాసిని భోజనంతో దీక్ష జరపవలను. తర్వాత చేయవలసిన పూజను ఈ క్రింది విధముగా చెప్పినట్లుగా మంత్రపల్లవంలో ఉపయోగించి పురోహితుని సహాయంతో చేయించవలను. కలుషారాధనకు ముందు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయవలను. ఓషధయం అను మంత్రంతో నవధాన్యములను పాలతో కలిపి మట్టిలో చల్లవలను. నవధాన్యములలో ఒక్కొక్కటి తత్సంబంధించిన గ్రహమంత్రములతో అభిమంత్రించి చల్లిన మరింత శక్తివంతములను. ఆ కలశేషు దావతి అను మంత్రంతో కలశాన్ని స్థాపించవలను. కలశము చందనముతోనూ కుంకుమలతోనూ పసుపుతోనూ అలంకరించి కలశ స్థాపన చేసి పూజ ప్రారంభించాలి. ఇక చండీ పారాయణము నవరాత్రి పూజలో
జరుగుతున్న అన్ని రోజులు దేవి భాగవతంలోని చండీ సప్తశతి పారాయణం చేయవలను. దాని మూలమంత్రమును స్తోత్రము, న్యాసము, కవచము గురూపదేశంచే పొందవలను. గురూపదేశం పొందినవాడు మాత్రమే ఈ చండీ పారాయణం చేస్తే మంచిది. ఆ తర్వాత యథావిధిగా సప్తశతి పారాయణం చేయవలను. పారాయణం నియమాలు విడిగా ఉంటాయి, అవి గురువు ద్వారా తెలుసుకోవాలను. పారాయణం చేయనప్పుడు అధ్యాయం మధ్యలో ఆపరాదు. పారాయణం తర్వాత లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ పఠించవలను. ఇది నామాలతో చేసేవారైతే కుంకుమతో పూజ చేయాలి. ఆ తర్వాత పురుష సూక్త విధానంలో జగన్మాతకు షోడోపచార పూజ చేయాలి. పూజలో సుగంధము, స్నానము, పన్నీరు, కొబ్బరి నీరు, పంచామృతాలు, యజ్ఞోపవీతము, వస్త్రము, పుష్పము, దీప నైవేద్యాలు ఆ వస్తువులతోనే చేయాలి. కానీ ప్రత్యామ్నాయంగా అక్షలతో పూజ చేయరాదు. 9 రోజులు పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబగళ్ళు వెలగవలను. మధ్యలో దీపం ఆరిన అరిష్టము. దీపారాధన నేతితో మాత్రమే చేయవలను. ఒకరు దీక్షగా దీపం చూసుకుంటూ అర్చించుండవలను. ఇక ఇది పూజా విశేషము. ఇక కుమారి పూజ. కొందరు నవరాత్రిలో కుమారి పూజ చేసే సంప్రదాయం కలదు. 2 సంవత్సరముల నుండి 8 సంవత్సరముల వయసు గల పిల్లలను జగన్మాతగా భావించి పూజిస్తారు. అట్లు పూజింపబడిన పిల్లలకు ఆయురారోగ్య సౌభాగ్యములు వృద్ధి పొంది ధనము, కుటుంబ సౌఖ్యము కలుగుతుందట. పూజించిన వారికి జగన్మాత పూజాఫలం కలుగుతుంది. కుమారి పూజ చేయనప్పుడు పిల్లలకు కపిల కళ్యాణి, రోహిణి, కాశీ, చండిక, శాంభవి, దుర్గా, భద్ర అని పేర్లు చెప్పబడినవి. వారికి చెప్పబడిన విధంగా పూజిస్తే ప్రత్యేక ఫలితం లభిస్తాయి. దీన్ని విడిగా కూడా తెలుసుకోవచ్చు. ధర్మసింధువులో ఉపాంగ లలితా వ్రతం. నవరాత్రుల్లో పంచమి తిథి మధ్యాహ్నం వరకు వ్యాపించి ఉన్న రోజును ఈ వ్రతమును చేస్తారు. కొందరు రాత్రి వరకు ఉండి దినమునే గ్రహిస్తారు. సరస్వతి పూజ. ఆశ్వీజ శుద్ధ పంచమి నాడు గ్రంథములను, పుస్తకాలను సరస్వతి మంత్రముతో ఆవాహన చేసి పూజిస్తారు. అంగన్యాస కన్యాస సహితముగా సరస్వతి సూక్తమును పఠించవాలి. పూర్వాషాఢయందు బలిదానము, శ్రవణ నక్షత్రమున విసర్జనము, దానికి అంగభూతములైన పూజను చేయవలను. మూలా నక్షత్రం మొదటి పాదంలో సరస్వతిని ఆవాహనం చేయవలను. ఇక దుర్గాష్టమి రోజు. ఏ రోజునైతే నవమితో కలిసిన అష్టమి కలుగునో దానిని మహాష్టమి అని అంటారు. సప్తమితో కలిసిన అష్టమి వర్ణనీయము. అష్టమి మంగళవారంతో కలిసిన మరీ శ్రేష్టము. ఈ అష్టమి నాడు పుత్రవంతులైన వారు ఉపవాసం చేయరాదు. పుత్రులు ఉన్నవారు. దుర్గా పూజను దుర్గా సహస్రనామపారాయణము దుమ్ అను బీజాక్షరంతో కలిపి దుర్గా పూజను చేయవలను. ఇక మహానవమి. ఈ 9 రోజుల నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనది నవమి. ఈ 9వ రోజున మంత్రసిద్ధి కలుగుతుంది కనుక సిద్ధిద అని ఈ నవమికి పేరు. పూజ అయిన తర్వాత గడిచిన అన్ని దినముల జపసంఖ్యను బట్టి హోమము చేయవలను. కొందరు అష్టమి నాడు రాత్రి హోమం చేయుదురు. అష్టమి నవమి తిథుల సంధి ఎప్పుడు జరుగునో అప్పుడే హోమం చేయవలను. రాత్రి ఎందైన హోమం శ్రేష్టము. హోమము నివారణ మంత్రంతో కానీ జయంతి మంగళ కాశీ అను శ్లోకంతో కానీ చేయవచ్చును. లేక నమో దేవ్యై మహాదేవ్యై అను శ్లోకంతో కానీ లేదా కవచము, అర్గళము, కీలకము, రహస్యత్రయ శ్లోకములతో కానీ హోమం చేయవచ్చును. గురూపదేశం అనుసరించి తిలలతో కానీ నేతితో కానీ కలిసిన తెల్ల నువ్వులు కానీ తిలలతో కలిపిన పాయసంతో కానీ హోమం చేస్తారు. మోదుగు పువ్వులతో కానీ రక్తచందనము, కర్రలు, పోకకాయలు, దుర్వాంకురములతో కూడా హోమం చేస్తారు. జపములో దశాంశమైన హోమం చేయవలసి ఉంటుంది. ఇదంతా గురూపదేశం ద్వారా పద్ధతి ప్రకారము ఒక తెలిసిన వారి ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. సొంతంగా చేయకూడదు. నృసింహ మంత్రము, భైరవ మంత్రంతో హోమం చేయవచ్చును. హోమానంతరము బలిదానం చేస్తారు. బ్రాహ్మణులు మినుములు కలిపిన అన్నముతో కానీ కుంభం అనగా గుమ్మడికాయను ఖడ్గముతో నరికి కానీ బలిని ఇస్తారు. లేదా పిండితో చేసిన హింస, వ్యాఘ్ర నరవేషాది బలులను ఖడ్గముతో వేయవల్లని ధర్మసింధువులో చెప్పబడింది. క్షత్రియులు జంతు బలి నీయవల్లని, బలి రక్తముతోనే హోమం చేయవల్లని తెలుపబడింది. ఆ తర్వాత ఘంటానాదము, దేవతో వాసన, బ్రహ్మభోజనము, దక్షిణలు, దానములు ఇచ్చి తాను వ్రత పారాయణం చేసి భోజనం చేయవలను.
ఇది పూజా విధానం. తర్వాత ఆయుధ పూజ. పూర్వకాలం రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికి ఆయుధ పూజగా చెప్పబడుతున్నది. ప్రస్తుతం వారి వారి వాహనములకు పూజలు చేయుచున్నారు. ఆయుధములతో పాటు ఛాత్ర చామరములు, రాజలాంఛనములు, తానెక్కిన వాహనములు, గజము, అశ్వము, ఈనాడు కారు, సైకిల్ వంటివి వాహనములు లేదా తాను పనిచేయు యంత్రములను పూజిస్తున్నారు. వాద్యములు వాయించువారు తమ మద్దెలను, డోలు వంటి వాటిని పూజిస్తారు. అష్టపూజ, ఉచ్చైశ్రవ పూజ నిజముగా కానీ ప్రతిమను కానీ ఉంచి పూజించాలి. ఇక చివరిది విజయదశమి రోజు చేయాల్సిన క్రియ. విజయదశమి నాడు తెల్ల గుర్రంను స్నానం చేయించి పుష్పములతోనూ ఆభరణలతో చందనములతో అలంకరించి ఇంద్రసూక్తములు పఠించి అష్టపూజ చేస్తారు. ఇది కొందరు పాటించే పద్ధతి. ఎందుకనగా కృతయుగములో దేవదానములు సముద్రములు మదించినప్పుడు ఉచ్చైశ్రవము పుట్టినది ఈ రోజుననే. విజయదశమి రోజు శ్రవణ నక్షత్రముతో కలిసి వచ్చిన అది మహాశ్రేష్టమైన రోజు కింద వస్తుంది. దశమి 2 రోజులు వచ్చినట్లయితే శ్రవణ నక్షత్రం కలిసి వచ్చే రోజునే విజయదశమి జరుపుకుంటారు. ఇక అపరాజిత శమీ పూజ. శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శన అనే మంత్రంతో శమీ వృక్షాన్ని పూజించాలి. అష్టదిక్కులకు సర్వప్రాణకోటికి తిరిగి వచ్చే విజయదశమి వరకు జయం కలగాలని ప్రార్థిస్తారు. అపరాజితాదేవిని పూజించి ఊరు పొలిమేరను దాటి సీమోల్లంఘన చేయడం వలసి ఉంటుంది. గ్రామమునకు ఊరి చివర ఈశాన్యముగా చేరి అపరాజితాదేవిని ఈ విధంగా పూజించవలను. మధ్యే అపరాజితాయై నమః యచ్చ పరాజితాయ మా వాహ్యః తద్దక్షిణే క్రియా శక్తై నమః ఇది జయా నామతః ఉమాయై నమః ఇది విజయాయామ వామః అపరాజితాయై నమః జయాయై నమః విజయాయై నమః. అపరాజితాదేవిని పూజించి ఈ రకంగా ధ్యానించిన తర్వాత అపరాజితాదేవిని పూజించి రాజుల పట్టాభిషేకంను విజయదశమి నాడు చేసేవారు. విదేశంలోకి వెళ్ళేవారు కూడా ఈ విజయదశమి ముహూర్తంనే రోజే బయలుదేరే అలవాటు ఉంది కొందరికి. రోజులో 11వ ముహూర్తం విజయ ముహూర్తమే అయినా అది చాలా శ్రేష్టమైన ముహూర్తం అన్నమాట. కానీ ఏకాదశి స్పర్శ ఉండరాదు. ఈ నవరాత్రుల్లో ఎవరి ఉపదేశం అనుసరించి వారు వారి వారి విధానములను బట్టి లక్ష్మీ పూజ, లలిత పూజ, దుర్గా, కాళీ, చండిక, షోడశి, శ్రీ రాజరాజేశ్వరి మాతలను 9 రోజులు దీక్షగా పూజించవచ్చును. అట్లే సుందరకాండ కానీ రామాయణం కానీ 9 రోజులు దీక్షగా నవరాత్రి దీక్ష చేస్తారు. ఈ ఆశ్వయుజ మాసంలో జరుగు నవరాత్రులు మహాశక్తివంతమైన రోజులు. అందువల్లనే శక్తి సమన్వితుడగు శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు కూడా ఈ నవరాత్రి రోజుల్లో జరుపుతారు. ఈ 9 రోజులు నవరాత్రి రోజు 9 రకాల ప్రసాదాలను చేసి ప్రతిరోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడం కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏ రోజు ఎలాంటి ప్రసాద సంవత్సరం అనేది సపరేట్గా వివరిస్తాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.